ఇప్పుడు నేను మళ్ళీ కమెడియన్‌గా ఎవరైనా క్యారెక్టర్ రాసినా ఎళ్లి చేసేస్తాను నేను. ఏదైనా టీవీ షోలో ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టుకున్నారు. నేను అసలు ఏ రోజు దేనికి నో చెప్పలేదు మేడం. పర్ఫెక్ట్. ఎందుకంటున్నానంటే స్క్రీన్‌లు మారుతాయి మేడం. నా పర్ఫార్మెన్స్ మారదు. నేను ఎక్కడైనా ఒకటేలాగా చేస్తాను. చిన్న స్క్రీన్ కని చిన్న పర్ఫార్మెన్స్, పెద్ద స్క్రీన్ కని పెద్ద. కరెక్ట్ కరెక్ట్. నటుడు అనేవాడు చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్న ఇద్దరు ఉన్నా చాలు మేడం చేసేయాలి. నిజం. ఎందుకంటే ఆ చప్పట్లకి అలవాటు పడిపోయాయి కదా మేడం, మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. అవునండి కరెక్ట్. కాబట్టి నేను దర్శకత్వం చేయాలంటే ఓ మంచి కథ దొరకాలి, లేదా నేను యాక్టర్గా లీడ్ రోల్ చేయాలన్నా మంచి కథ దొరకాలి, నేను కమెడియన్ చేయాలన్నా అది మంచి క్యారెక్టర్ అవ్వాలి. ఏదైనా అది మంచిదా కాదా, మన వల్ల సమాజానికి ఏదైనా ఎంటర్టైన్ చేసి అద్భుతంగా వేరే అదేంటంటే ఆ వల్గర్ లాంగ్వేజ్ వాడకుండా సైడ్ ట్రాక్లకి వెళ్ళకుండా చేసే క్యారెక్టర్ ఏదొచ్చినా నేను చేస్తాను. నేను ఓపెన్, నేను ఏ రోజు చేయనని చెప్పలేదు. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే మేడం, తను లీడ్గా చేస్తున్నాడు కదా, డైరెక్షన్ చేస్తున్నాడు కదా, ఇంక రాడేమో పిలవడేమో అనుకుంటారు. కానీ సో యూఆర్ ఓపెన్. నేను ఓపెన్ మేడం. ఈవెన్ ఏ మంచి క్యారెక్టర్ వచ్చినా చేస్తారు. నేను చేస్తున్నాను మేడం. ఇప్పుడు శివాజీ గారి సినిమా చేస్తున్నాను, ఇంకో తమిళ సినిమా ఒకటి చేస్తున్నాను. నేను రెడీ మేడం. మళ్ళీ కాదు ఆ క్యారెక్టర్ ఇప్పుడు చూసుకోవడం ఏంటంటే అది అది ఇంపార్టెంటేనా, అసలు నేను చేయగలిందేనా, నేను చేస్తే నవ్వుతారా లేదా నేను చేస్తే ఏడుస్తారా అని ఒకసారి చూసుకొని ముందు ఆ సినిమా రిలీజ్ అవుద్దా అది చూసుకొని చేయడానికి రెడీ. ఇప్పటివరకు జబర్దస్త్లో చూసిన ఇమేజ్ అంతా ఒకటి, ఎస్పెషల్లీ ఈ మూవీలో రామన్ రాఘవన్లో సచ్ ఎ సీరియస్ క్యారెక్టర్ రియలీ నాకు దొరికింది మేడం. ఒక యాక్టర్కి గొప్ప విషయం కదండి. చాలా చాలా యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండోది, చాలా మంది సినిమా చూసినప్పుడు ధనరాజ్ కనపడలేదు, రాఘవే కనిపించాడు అన్నారు. అది ఎంత గొప్ప విషయం. అది దేవుడి దేవల నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని, పెద్ద నటులు ఉన్నారు ఈ సినిమాలో, ప్రొడ్యూసర్స్ నా మీద ఇంత ఖర్చు పెట్టారు, ఎక్కడ కూడా 100 సార్లు క్రాస్ చెక్ చేసుకుని పలుకుతుందా లేదా చూసుకొని రైటర్ డిపార్ట్మెంట్తోనో వాటితోనో మాట్లాడుకొని, మార్తాండ వెంకటేష్ గారు ఈ సినిమా ఎడిటర్, అవును అవును, ఆయన కూడా చాలా చక్కగా చేశారు. అవును అవును అవును, ఆయన చాలా ఓపెన్గా చెప్పారు. అరుణ్ అయితే బ్రో చింపేసా బ్రో, ఇంకా నేను కొట్టడం మామూలుగానే ఇరగదీసి పక్కన పెట్టి, మార్తాండ గారు ఆయన ఎడిటింగ్ అప్పుడే చెప్పేస్తారు అవదమ్మా ఇది అవదమ్మా అని. అంత ఓపెన్గా ముక్కు సూటిగా. ఆయనే ఈ సినిమా చూసి చాలా మందికి రిఫర్ కూడా చేశారు. చూద్దాం, Feb 14th రిలీజు, థియేటర్కి జనాలు వచ్చి ఖచ్చితంగా వస్తారు, డౌట్ ఏమన్నా మీకు? వాళ్ళని చూడాలనుకుంటున్నాను మేడం నేను. ఇప్పుడు వాళ్ళకి సినిమా చూపించేద్దామని. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు, వాళ్ళు చూడాలి మేడం. వాళ్ళని చూసి అమ్మ అని ఆ రోజు తృప్తిగా పడుకోవాలి మేడం. గిరిటింగ్లు ఎన్ని ప్రమోషన్స్ వాటిలో ఓ మంచి సినిమా చూపిద్దామని నేను అనుకుంటున్నాను. మంచి సినిమాని ఎప్పుడు వాళ్ళు చూశారు. అవును అవును, వాళ్ళ దాకా చేరు అవ్వాలి, దానికే నా ప్రయత్నాలు అంతే. అవును, అందులో భాగంగానే మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఏ ప్రమోషన్ అన్నా చెప్పండి, ఇలాంటి మంచి మూవీస్ని ప్రమోట్ చేయాలి అని అంటే మాకు కూడా ఒక జర్నలిస్ట్గా రాసిపెట్టి ఉండాలి మాకు కూడా నిజంగా. అంటే నేను రివ్యూ రైటర్స్కి సినిమా చూపించారు ఆల్రెడీ. ఆహా, ఆ పేర్లు చెప్పను. వాళ్ళు ఫోన్ చేసి, ఒక పెద్ద నిర్మాతకు ఫోన్ చేసి ఈ సినిమా మీరు తీసుకోండి, చాలా అద్భుతం అని చెప్పారు. బా అదృష్టవంతులు మీరు చాలా. అది నాకు ఒక ఆయన అడిగాను, మామూలుగా ఈ రేటింగ్స్ ఇస్తారు కదా, నాకు చెప్పండి ఎంత ఇస్తారు ఈ సినిమాకి. ఆయన ఆనెస్ట్గా ఈ సినిమాకి నేను 3.25 ఇస్తాను, నీ మీద ప్రేమతో ఇంకొక 2.5 కలిపిస్తాను, అంత మంచి సినిమా తీసావు కదయ్యా, చాలా నాకు తృప్తిగా ఉంది. ఈరోజు ఈ సినిమా చూశాను, ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇంటికి వెళ్ళి అన్నాడు. ఓహో ఓకే, వీళ్ళ మనసుని గెలిచాము, ఇంకా ప్రేక్షకుల మనసుని 13, 14వ తారీఖు గెలవాలి. అద్భుతం. ఆ రోజు రిలీజ్ చేస్తానికి కారణం ఏంటి అని అడిగారు. లవర్స్ డే కదా. అవును, లవర్స్ డే కదా. తల్లిదండ్రులు మించిన ప్రేమికులు ఎవరున్నారు మేడం? నిజం, వాళ్ళ ప్రేమకే కదా మనం పుట్టింది. అవును, అందుకనే ఒక దాంట్లో లవ్ యూ నాన్న అనుకుంటా పెట్టినట్టున్నారు. గ్లిమ్స్, ఫస్ట్ గ్లిమ్స్. అవును అవును, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. డాడీకి వ్యాలంటైన్స్ ఈజ్ మై ఫస్ట్ వ్యాలంటైన్. ఎందుకంటే వాడు అంటాడు, నా ప్రేమ మొదలైంది మీతోనే కదా నాన్న, మీతోనే కదా, మీరే కదా హత్తుకుని, మీరే కదా నాతో బుజ్జి, నాన్న, కన్న, చిచ్చు అని. అది ప్రేమ అని తెలియని వయసులో కూడా నాతో మాట్లాడి నాకు ప్రేమను అలవాటు చేశారు. అమ్మ నాన్న మాత్రమే మనకి అన్నీ అలవాటు చేస్తారు, అవి ఎంతో బాగుంటాయి. వాళ్ళు అలవాటు చేయకుండా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు అలవాటు చేసిన ఏది బాగుంది. మీ మిస్సెస్ డెలివరీకి మీరు దగ్గర ఉన్నారు, నేను హ్యాండ్ పట్టుకుని చూసుంటారు ప్రాసెస్ అంతా కదా. అంటే ప్రాసెస్ చూడలేదు, నేను తిరిగే ఉన్నాను. అవునా, అంటే ఆ ప్రాసెస్ అట్లీస్ట్ ఆ పెయిన్ అయితే మీ మనసుకి టచ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఆ పెయిన్ నేను చూసినాకే
తండ్రిగా ఎగ్జాక్ట్లీ నాకు అందులో సీన్ నాకు అక్కడ కనెక్ట్ అయింది మీ ఇంటర్వ్యూలని చూసిన తర్వాత ఇవి ఖచ్చితంగా రిపీట్ చేయకూడదు అని అనుకుని రిపీట్ చేయకుండా ఉన్న క్వశ్చన్స్ని చేయకూడని క్వశ్చన్స్ ఏమున్నాయో అవి అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని ఈరోజు ఇలా కాన్వర్జేషన్ చేస్తున్నాను యాక్చువల్గా. చెప్పండి. ఇప్పుడు స్వప్న ఎంట్రీలో కొన్ని మాట్లాడేశారు, తర్వాత మన హేమంత్ ఎంట్రీలో కొన్ని మాట్లాడారు. ఓకే ఇవి అడిగితే మళ్ళీ రిపీట్ అయిపోతాయి, నో ఇవేం అడగకూడదు అని చెప్పని నావన్నీ ప్రిపేర్ చేసుకున్నాను డిఫరెంట్గానే. ఓకే, ఇది కూడా మీరు ఎక్కడ మీరు మాట్లాడలేదు, ఎక్కడ ఇందులోనే మాట్లాడారు. అడిగితే చెప్తాము, లేకపోతే మనం ఏం చెప్తాం. ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ ఇప్పుడు చాలా మంది అంటారు ఈవిడికి ఏమీ తెలియనట్టు అడుగుతుంది ఈవిడ అని అంటారు. అడిగితేనే కదండి మీరు చెప్తారు. ఈ ప్రపంచంలో ఫస్ట్ పుట్టింది ఏంటో తెలుసా మేడం? సమాధానం అంటారు. అది ఉందనే ప్రశ్న పుట్టిందంట. ప్రశ్న పుట్టి సమాధానం వెతకదు. ఎప్పుడు సమాధానం ఉన్న దానికే ప్రశ్న పుడుతుంది. అలా మీకు కొన్ని విషయాలు తెలుసు, నాకు తెలుసు, కానీ వేరే వాళ్ళకి థర్డ్ పర్సన్కి ఆ విషయం తెలియనప్పుడు మీరు అడగాలి, నేను చెప్పాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మొన్న మన విజేంద్ర ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఆయన ఆఫీస్లోకి వెళ్ళిన వెంటనే పెద్ద అంబేద్కర్ ఫోటో ఒకటి పెట్టారు. అంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఫోటో లేదు. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ ఫోటో ఉంది. ఏమండి మన ఊళ్ళలో చూస్తూ ఉంటాం, ఒక పర్టికులర్ ఏరియాలో ఊరి చివర ఒక ఏరియాలో ఇలా వేలు చూపిస్తూ ఉంటుంది అంబేద్కర్ విగ్రహం. మీరు హాల్లో పెట్టారు, లాస్ట్ టైం లేదు, ఇప్పుడు వచ్చింది అని అడిగారు. ఆ ప్రశ్నలో తప్పే ఉంది? ఇలా ఉంటుంది, మీరు ఇలా పెట్టారు, అదేలేండి ఆ ప్రశ్న. దానికి మీరు నమ్మరు ఎంత కింద ట్రోలింగ్ అంటే, ఇలా ఈవిడ ఎలా అడుగుతుంది, ఈవిడికి తెలిసి అడిగిందా, తెలియక అడిగిందా, కావాలని అడిగిందా, ఈవిడ అందులో పుట్టలేదు కాబట్టి ఈవిడ అడిగింది, ఇన్ని పెట్టారు. నేనన్నా అరే బాబు, జర్నలిజం అంటే ఎంత తెలిసినా ఒక ప్రశ్న మేము వేస్తేనే అవతల వాళ్ళ మనసులో ఉన్నది ఏంటో మేము లాగలుగుతాం బయట. అది కూడా ఇన్ ఏ పాజిటివ్ వే. నేను కాంట్రవర్సీ చేసే ఇంటర్వ్యూలు నేను చేయను, పనికి మాలిన థంబ్నెయిల్స్ పెట్టే పని నాకు లేదు. ఇలాంటివన్నీ కిందంతే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక దాన్ని కూడా ట్రోల్ చేయడం మొదలు పెడితే ఇక అసలు డిజేబుల్ చేసేసాను. అంటే మనుషులు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది నిజంగా. నాకు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది.